హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో ప్రతిరోజు మనం తెలుగులో చాలా సాధారణంగా మాట్లాడుకునే కొన్ని సెంటెన్సెస్ తీసుకుని వాటిని ఇంగ్లీష్లో అలాగే హిందీలో ఎలా చెప్పాలో నేర్చుకోబోతున్నాం. సో ఇలా మనం ఇంగ్లీష్ నేర్చేసుకోవచ్చు, హిందీ నేర్చేసుకోవచ్చు. ఓకే, అందులోనూ ఇవి డే టు డే లైఫ్లో యూజ్ చేసే సెంటెన్సెస్ కాబట్టి మీరు నేర్చుకుని వెంటనే మీ పక్క వారితో మాట్లాడడం మొదలు పెట్టేయచ్చు. స్టార్ట్ చేద్దాం. మరి ముందుగా రా లేదా రమ్ము. ఓకే, రా 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 అని ఎవరినైనా కూడా మనం పిలవాలనుకున్నప్పుడు అంటే ఇది ఇన్ఫార్మల్ అనమాట. ఇన్ఫార్మల్ అంటే మనకంటే చిన్నవాళ్ళని కానీ మనతో స్థాయిలో సమానం అయిన వాళ్ళని కానీ పిలవడానికి, లేదా మన ఎదురుగా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరినీ మీరు రండి అనే అర్థంలో అని చెప్పాలనుకున్నప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. చూడండి, రా లేదా రమ్ము లేదా ఎక్కువ మంది ఉన్నప్పుడు రండి అనే అర్థంలో మనం తీసుకునేటప్పుడు ఎలా చెప్తామంటే ఆ లేదా ఆవో. మనకన్నా బాగా చిన్నవాళ్ళైతే ఆ అంటాం, మనతో కొద్దిగా సమానమైన స్థాయి వాళ్ళైతే ఆవో అంటాం. లేదా మన ఎదురుగా ఎక్కువ మంది ఉన్నారు, ఓకే, వాళ్ళందరినీ రెస్పెక్ట్ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేకుండా రండి అని చెప్పాలన్నమాట. ఏం చెప్తాం మనం? ఆవో అని చెప్తాం. ఆవో ఆవో అంటే రమ్ము లేదా రండి అనే అర్థంలో మనం తీసుకోవచ్చు. ఓకే, కమ్ 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 అంటాం. ఇట్ ఈస్ ఇన్ఫార్మల్ అనమాట, జస్ట్ కమ్. ఓకే, సో నెక్స్ట్ రండి. రండి రెస్పెక్ట్ ఇస్తున్నాం. రెస్పెక్ట్ ఇస్తూ రండి అని పిలవాలనుకున్నప్పుడు ఆయిఏ. ఆయిఏ హిందీలో ఆయిఏ అంటాం. ఆయిఏ. ఓకే, ఇంగ్లీష్లో ప్లీజ్ కమ్. ప్లీజ్ కమ్. ఓకే, కమ్ అనే చెప్తాం కానీ ప్లీజ్ కమ్ అని కూడా యాడ్ చేయొచ్చు అనమాట. ఓకే, ప్లీజ్ కమ్. నెక్స్ట్ రావద్దు. రావద్దు. రావద్దు అని చెప్పడానికి ఆవో అంటే రా అని అర్థం, వద్దు అంటే మత్ అని యాడ్ చేయాలి. ఆవో మత్ లేదా మత్ ఆవో. మత్ ఆవో లేదా ఆవో మత్ అంటే రావద్దు. ఇది ఇన్ఫార్మల్ అనమాట. ఓకే, సో ఇలా హిందీలో వచ్చేసరికి ఏం చేస్తారంటే మీరు రా అంటే ఆవో కదా, వెళ్ళు అంటే జావో, వెళ్ళొద్దు మత్ జావో. ఓకే, తిను ఖావో, తినొద్దు మత్ ఖావో. త్రాగు పియో, త్రాగొద్దు మత్ పియో. పియో లేదా పియో ఏదైనా చెప్పొచ్చు. ఓకే, అలాగే రాయు లిఖో, రాయొద్దు మత్ లిఖో. ఓకే, చదువు పడో, చదవద్దు మత్ పడో. ఇలా మత్ యాడ్ చేసి చెప్పినట్టయితే వద్దు అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. అలాగే ఇంగ్లీష్లో వచ్చేసరికి చూడండి, డోంట్ యాడ్ చేస్తాం. కమ్ రా, డోంట్ కమ్ రావద్దు. గో వెళ్ళు, డోంట్ గో వెళ్ళొద్దు. ఓకే, రైట్ రాయు, డోంట్ రైట్ రాయొద్దు. రీడ్ చదువు, డోంట్ రీడ్ చదవద్దు. ఓకే, టెల్ చెప్పు, డోంట్ టెల్ చెప్పొద్దు. ఇలా మనం చెప్తాం అనమాట. అర్థమైందా? ఈ డోంట్ టెల్, డోంట్ కమ్ అనేవేంటివి ఇన్ఫార్మల్గా చెప్పేటప్పుడు. నెక్స్ట్ రావద్దండి. రావద్దండి. ఓకే, రావద్దండి అని చెప్తున్నాం. వద్దండి. అండి అని చెప్పాలనుకున్నప్పుడు ఈ యాడ్ చేస్తాం హిందీలో. అండి అని చెప్పేటప్పుడు ఈ యాడ్ చేస్తాం హిందీలో. మత్ ఆయియే. ఆయియే అంటే రండి అని, మత్ ఆయియే అంటే రావద్దండి, రావద్దండి అని అర్థం. ఓకే, ప్లీజ్ డోంట్ కమ్. ప్లీజ్ డోంట్ కమ్ లేదా డోంట్ కమ్. ఓకే, డోంట్ కమ్ లేదా ప్లీజ్ డోంట్ కమ్. రావద్దు రావద్దు అని చెప్పడం. ఓకే, నెక్స్ట్ రాకు. రాకు అంటే రావద్దు అంటే కొద్దిగా హార్డ్గా చెప్పినట్టుగా అనిపిస్తుంది కదా, రావద్దు నువ్వు అంటే కొద్దిగా హార్డ్గా చెప్పినట్టు అనిపిస్తుంది. అలా కాకుండా కొంత పొలైట్గా హిందీలో చెప్పాలనుకున్నప్పుడు నా ఆవో అని చెప్తాం అనమాట. నా అనేది యూజ్ చేస్తాం. నా అనేది ఏంటంటే నకారాత్మక వాక్య బిల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. నకారాత్మక వాక్యం అంటే నెగిటివ్ సెంటెన్సెస్ బిల్డ్ చేయడానికి మనం నా అనేది యాడ్ చేస్తూ ఉంటాం. నా కానీ నహి కానీ యాడ్ చేస్తూ ఉంటాం సెంటెన్స్లో. సో అలా మనం నాని యూజ్ చేయొచ్చు. ఇక్కడ నా ఆవో అంటే రాకు అని అర్థం. ఓకే, డోంట్ కమ్. ఓకే, రాకండి. రాకండి. నా ఆయియే. నా ఆయియే. ఆయియే అంటే రండి, నా ఆయియే అంటే రాకండి. ప్లీజ్ డోంట్ కమ్. ఇంగ్లీష్లో ప్లీజ్ డోంట్ కమ్. ఓకే, చూసారా చాలా సింపుల్గా ఉన్నాయి కదా సెంటెన్సెస్. సో ఇలాంటివి ఒక 3000 వాక్యాలు నేర్చుకుంటే మనం చాలా వరకు హిందీలో మేనేజ్ చేసేయచ్చు అనమాట. ఓకే, సో అలాంటి ఒక 3000 సెంటెన్సెస్ అంటే ప్రతిరోజు మనం మాట్లాడుకునే ఒక 3000 వాక్యాలున్న ఈ బుక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఇవి ఎలా ఉంటాయంటే చిన్న సెంటెన్స్. ఇప్పుడు చూసారు కదా మీరు, రా, వెళ్ళు, తిను, రావద్దు, వెళ్ళొద్దు, తినొద్దు, త్రాగొద్దు, తీసుకో, ఇవ్వు, ఇలాంటి చిన్న సెంటెన్సెస్ నుంచి మొదలుపెట్టి ఒక చివరికి వెళ్ళేసరికి బుక్ చివరికి వెళ్ళేసరికి అంటే ఒక 2000 తర్వాత లేకపోతే 1500 తర్వాత మీకు ఇలాంటి పెద్ద సెంటెన్సెస్ రావడం మొదలవుతాయి అన్నమాట. ఓకే, దీన్ని ఒక 100 డేస్గా మేము డివైడ్ చేయడం జరిగింది. 100 డేస్ 100 రోజుల్లో హిందీ నేర్చుకుందాం అని చెప్పేసి తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3 లాంగ్వేజెస్లో ఉంటుందన్నమాట. కాబట్టి ఒకే బుక్లో మీరు హిందీ నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు తెలుగు ద్వారా. ఓకే, సో అలాంటి మంచి బుక్ ఇది. చిన్న సెంటెన్సెస్ మొదలు పెడతాం. వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే సెంటెన్స్ సైజ్ పెంచుకుంటూ మీ లెవెల్ పెరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో అలాంటి బుక్ ఇది. సో ఈ బుక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఈ బుక్ ఆర్డర్ ఇవ్వాలనుకున్నట్టయితే పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు.
ఓకే, సో ద బెస్ట్ బుక్ అనమాట, చాలా మంచి బుక్. చాలా ప్రతిరోజు మాట్లాడుకునే సెంటెన్సెస్ అన్నీ కూడా మేము గ్యాదర్ చేసి ఒక లిస్ట్ అవుట్ చేయడం జరిగింది, ఒక 3000 సెంటెన్సెస్. ఓకే, చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అది. నెక్స్ట్, ఈ రోజు అయితే రా. ఈ రోజైతే రా, ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం, ఇది ఎప్పుడు చెప్తాం తెలుగులో అంటే చూడండి, పని మనిషి ఉదయాన్నే ఫోన్ చేసింది. ఫోన్ చేసి అమ్మగారు ఈరోజు రాలేకపోతున్నానండి అని ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే మీరు అంటారు ఏమనంటే, అయ్యో ఈరోజు రాకపోతే ఎలాగా, ఈరోజు రిలేటివ్స్ వస్తున్నారు ఇంటికి, ఈరోజు బంధువులు వస్తున్నారు ఇంటికి, ఈరోజు రాకపోతే ఎలా, ఒక పని చెయ్యు, ఈ రోజుకైతే వచ్చేసాయి, ఈ రోజుకైతే వచ్చేసాయి, ఈ రోజు అయితే వచ్చేసాయి. ఓకే, రేపటి నుంచి నువ్వు లీవ్ తీసుకున్నా ఇబ్బంది లేదు, నేను చేసుకోగలుగుతాను అని మీరు చెప్పేటప్పుడు ఆజ్తో, ఆజ్ అంటే ఈరోజు, తో అంటే అయితే, ఆ లేదా ఆ ఓ అంటే రా. ఆజ్తో ఆ ఓ అంటే అర్థం ఏంటి, ఈ రోజు అయితే రా అంటే ఈ రోజు అయితే కంపల్సరీ రా అని అర్థం వస్తుంది. ఆ కంపల్సరీ అనేది మనం ఇంగ్లీష్లో చెప్పాలనుకున్నప్పుడు డూ యూజ్ చేస్తాం అనమాట. డూ కమ్ టుడే. ఓకే, డూ కమ్ టుడే అని చెప్తాం, అర్థమైందా? డూ కమ్ టుడే. కమ్ టుడే అంటే ఈరోజు రా, ఈరోజు రా అని అర్థం. ఓకే, డూ కమ్ టుడే అంటే ఈరోజు అయితే రా, ఈరోజు అయితే రా. ఈ రోజు అయితే రండి, ఈ రోజు అయితే రండి. ఆజ్తో ఆయియే, ఆజ్ ఈరోజు, తో అయితే ఆయియే రండి. ఇక్కడ తో అంటే అర్థం ఏంటంటే అయితే అని అర్థం వస్తుంది అనమాట. అయితే అని అర్థం వస్తుంది. ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి మనకి, వాళ్ళు గొప్ప వాళ్ళు చెప్తారనమాట. ఓకే, నేను ఎవరో తెలుసా నీకు అనేదో చెప్తారు వాళ్ళు. చెప్తే అయితే అంటాం మనం తెలుగులో. అయితే ఏంటి అనే అర్థంలో తో అంటాం. తో అంటే అర్థం ఏంటి, అయితే అని అర్థం అనమాట. తో క్యా, అయితే ఏంటి. తో అంటే అయితే, క్యా అంటే ఏంటి, అయితే ఏంటి. తో క్యా, అయితే ఏంటి. సో వాట్ అంటాం ఇంగ్లీష్లో అయితే. సో వాట్. ఓకే, సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. తో అంటే అయితే అని అర్థం వస్తుంది. ఆజ్తో ఈరోజు అయితే ఆయియే రండి. ప్లీజ్ డూ కమ్ టుడే. ప్లీజ్ డూ కమ్ టుడే. ఓకే, అంటే అర్థం ఏంటి, ఈరోజు కంపల్సరీ రండి అనే అర్థంలో మనం చెప్పొచ్చు అనమాట. ఈరోజు అయితే రండి. నెక్స్ట్, నువ్వు కూడా రా. నువ్వు కూడా అని చెప్పడానికి హిందీలో భీ అంటాం, ఇంగ్లీష్లో ఆల్సో అంటాం. ఓకే, భీ అంటే కూడా అని అర్థం వస్తుంది, దీన్ని ఇంగ్లీష్లో ఆల్సో అంటాం. తుమ్ భీ, నువ్వు కూడా, ఆవో రా. తుమ్ నువ్వు, భీ కూడా, ఆవో రా. తుమ్ భీ ఆవో, నువ్వు కూడా రా. యూ ఆల్సో కమ్. నువ్వు కూడా రా. ఈరోజు కూడా రండి. ఆజ్ బీ, ఈరోజు, ఆజ్ ఈరోజు అంటే ఆజ్ అంటాం, ఆజ్ అంటే ఈరోజు, భీ అంటే కూడా. ఆజ్ భీ ఈరోజు కూడా, ఆయియే రండి. ఆజ్ భీ ఆయియే ఈరోజు కూడా రండి. కమ్ టుడే ఆల్సో, ప్లీజ్ కమ్ టుడే ఆల్సో లేదా కమ్ టుడే ఆల్సో, ఇలా మనం చెప్పొచ్చు. ప్లీజ్ కమ్ టుడే ఆల్సో లేదా కమ్ టుడే ఆల్సో. ఈరోజు కూడా రండి, ఈరోజు కూడా రా, ఇలా చెప్పొచ్చు అనమాట. ఇక్కడ ఆల్సో అంటే కూడా అని. నెక్స్ట్, రానివ్వు అని చెప్పాలి. రానివ్వు అంటే ఆనేదో. ఆనా అంటే రావడం, దేనా అంటే ఇవ్వడం, రెండింటిని కలిపితే ఆనేదో అంటే రానివ్వు. ముజే ఆనేదో, నన్ను రానివ్వు. ముఝే నన్ను, ఆనేదో రానివ్వు. ఉసే ఆనేదో అతను రానివ్వు, ఆమెను రానివ్వు. ఉన్హే ఆనేదో వాళ్ళని రానివ్వు. హమే ఆనేదో మమ్మల్ని రానివ్వు. అర్థమైందా? ఇక్కడ ఆనా అనే వర్బ్ ప్లేస్లో మీరు వేరే వర్బ్స్ కూడా ప్లేస్ చేస్తూ లిక్నేదో రాయనివ్వు, పడ్నేదో చదవనివ్వు, సోనేదో నిద్రపోనివ్వు, ముజే టీవీ దేఖనేదో నన్ను టీవీ చూడనివ్వు. ఇలా ఏదైనా ఒక పని చెయ్యనివ్వు అని చెప్పాలనుకున్నప్పుడు ఆనేదో, జానేదో, ఖానేదో, పీనేదో, టీవీ దేఖనేదో, కామ్ కర్నేదో, సో ఇలా మీరు చెప్పొచ్చు అనమాట. అర్థమైందా? లెట్ మీ కమ్, లెట్ యూజ్ చేస్తాం మనం. లెట్ మీ కమ్, రానివ్వు. లెట్ హిమ్ కమ్, లెట్ హర్ కమ్, లెట్ దెమ్ కమ్, లెట్ అస్ కమ్. ఇలా మమ్మల్ని రానివ్వు, వాళ్ళని రానివ్వు, అతను రానివ్వు. లెట్ హిమ్ కమ్, అతను రానివ్వు. లెట్ హర్ కమ్, ఆమెను రానివ్వు. లెట్ దెమ్ కమ్, వాళ్ళని రానివ్వు. లెట్ అస్ కమ్, మమ్మల్ని రానివ్వు. ఇలా లెట్ యూజ్ చేసి మనం చెప్తాం అనమాట. ఓకేనా? లెట్ సమ్ వన్ కమ్ అని చెప్పడం. ఆనేదో రానివ్వు. నెక్స్ట్, రానివ్వండి అంటే ఆనే దీజియే. రానివ్వండి. జానే దీజియే, పోనివ్వండి. మనం ఏదైనా ఒక విషయం చెప్తూ ఉంటాం జనరల్గా, పోనివ్వండి పర్లేదు, ఏం చేస్తాం పోనివ్వండి అంటూ ఉంటాం. పోనివ్వు, జానేదో అంటే పోనివ్వు. జానే దీజియే అంటే పోనివ్వండి. ఆనే దీజియే రానివ్వండి, జానే దీజియే పోనివ్వండి. రెహనే దీజియే ఉండనివ్వండి పర్లేదు, ఉండనివ్వండి. రెహనే దీజియే ఉండనివ్వండి. రెహనేదో ఉండనివ్వు పర్లేదు, రెహనేదో. లిక్నేదో రాయనివ్వు, లిక్నే దీజియే రాయనివ్వండి. లెట్ మీ కమ్, నన్ను రానివ్వు. లెట్ హిమ్ కమ్, అతన్ని రానివ్వు. లెట్ హెర్ కమ్, ఆమెను రానివ్వు. లెట్ దెమ్ కమ్,
వాళ్ళని రానివ్వు. ఓకే, రానివ్వండి. ప్లీజ్ లెట్ దెమ్ కమ్, దయచేసి వాళ్ళని రానివ్వండి. ఓకే, ప్లీజ్ లెట్ దెమ్ గో, వాళ్ళని వెళ్ళనివ్వండి. ఓకే, లెట్ దెమ్ నో, తెలుసుకోనివ్వండి. లెట్ దెమ్ నో అంకుల్ అంటే వాళ్ళని తెలుసుకోనివ్వండి అంకుల్. ఓకే అని అర్థం అనమాట. లెట్ దెమ్ నో. ఓకే, సో ఇలా లెట్ దెమ్, ప్లీజ్ లెట్ దెమ్ కమ్, వాళ్ళని దయచేసి రానివ్వు. నెక్స్ట్ వెళ్ళు. ఓకే, వెళ్ళు అనడానికి ఏం చెప్తాం? జావో అంటాం. జావో అంటే వెళ్ళు. ఓకే, దీన్నే గో, జానా అంటే వెళ్ళడం, జావో వెళ్ళు, గో. ఓకే, ఇంగ్లీష్లో గో. మరి వెళ్ళండి, జాయియే, జా ప్లస్ ఇయే, జాయియే, వెళ్ళండి. ఓకే, ఇది కూడా గోనే, కానీ ప్లీజ్ గో. ఫార్మల్గా చెప్పాలనుకున్నప్పుడు ప్లీజ్ గో అని చెప్తాం. ఫార్మల్ కమ్యూనికేషన్లో ప్లీజ్ గో అంటాం. ఓకే, వెళ్ళొద్దు, మత్ జావో, మత్ వద్దు, జావో అంటే వెళ్ళు అని, మత్ జావో అంటే వెళ్ళొద్దు అని. దీన్నే జావో మత్ అని కూడా చెప్పొచ్చు. జావో మత్, వెళ్ళొద్దు. ఈ మత్ అనేది ముందు ప్లేస్ చేయొచ్చు, తర్వాత కూడా ప్లేస్ చేయొచ్చు. సో జావో మత్ లేదా మత్ జావో అంటే వెళ్ళొద్దు అని చెప్పార్థం అనమాట. ఓకే, డోంట్ గో. ఓకే, డోంట్ గో. వెళ్ళొద్దండి. మత్ జాయియే, జాయియే అంటే వెళ్ళండి, మత్ జాయియే వెళ్ళొద్దండి. ప్లీజ్ డోంట్ గో. అర్థమైందా? నెక్స్ట్ వెళ్ళకు, నా జావో, జావో వెళ్ళు, నా జావో వెళ్ళకు. ఓకే, డోంట్ గో. వెళ్ళకండి, నా జాయియే వెళ్ళకండి. ప్లీజ్ డోంట్ గో. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇంగ్లీష్లో ఒకేలా ఉన్నాయి కదా సార్, ఎందుకు మనం ఇన్ని యూజ్ చేయాలంటే ఇంగ్లీష్లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎందుకంటే ఇంగ్లీష్లో ఎదుటి వాళ్ళకి మర్యాద ఇవ్వడం అనేది ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నట్టుగా పెద్దగా మర్యాద ఏమి ఇవ్వం ఎదుటి వాళ్ళకి. ఓకే, ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎదుటి వాళ్ళని ఎవరైనా కూడా మనం డోంట్ గో అని చెప్తాం. ఇంకొద్ది మర్యాదగా చెప్పాలంటే ప్లీజ్ యాడ్ చేస్తాం అంతే. ఈ రోజు అయితే వెళ్ళు. ఈ రోజు అంటే ఆజ్, అయితే అంటే తో, వెళ్ళు అంటే జావో, ఆజ్తో జావో. ఈ రోజైతే వెళ్ళు. ఓకే, ఈ రోజు తప్పకుండా వెళ్ళు, ఈ రోజైతే వెళ్ళు అని అర్థంలో డూ గో టుడే. ఇది ఇన్ఫార్మల్ అనమాట. ఇన్ఫార్మల్ అది సింగిల్. డూ గో టుడే అంటే ఈ రోజైతే వెళ్ళు, ఈ రోజైతే తప్పకుండా వెళ్ళు, మరి ఈ రోజైతే వెళ్ళు. సో ఇలా ఈ రోజైతే వెళ్ళండి. ఆజ్తో జాయియే ఇలా చెప్తాం. ఆజ్ అంటే ఈరోజు, తో అంటే అయితే, జాయియే అంటే వెళ్ళండి. ఆజ్తో జాయియే, ఈ రోజైతే వెళ్ళండి. ప్లీజ్ డూ గో టుడే అంటే ఈరోజైతే వెళ్ళండి. నెక్స్ట్ నువ్వు కూడా వెళ్ళు. నువ్వు కూడా తుమ్ భీ వెళ్ళు, జావో, తుమ్ భీ జావో, నువ్వు కూడా వెళ్ళు. తుమ్ అంటే నువ్వు, భీ అంటే కూడా, జావో అంటే వెళ్ళు. ఓకే, యు ఆల్సో గో అంటే నువ్వు కూడా వెళ్ళు. ఈ రోజు కూడా వెళ్ళండి. ఆజ్ భీ జాయియే, ఆజ్ అంటే ఈరోజు, భీ అంటే కూడా, జాయియే వెళ్ళండి. ఆజ్ భీ జాయియే. గో టుడే ఆల్సో లేదా ప్లీజ్ గో టుడే ఆల్సో అంటే ఈరోజు కూడా వెళ్ళండి. వెళ్ళనివ్వు. జానేదో, వెళ్ళనివ్వు లేదా పోనివ్వు. ఇప్పుడు ఏదైనా ఇంట్లో ఏదైనా ఐటెం పగిలిపోయింది, పిల్లలు ఏదో పగలగొట్టేస్తే మనం ఏమంటాం? పోనివ్వు పోతే పోయిందిలే, పోనివ్వు, వాడికైతే ఏం అవ్వలేదు చాలు. అంటే పిల్లలకి ఏమైనా తగులుతుందేమో భయపడుతుంటాం మనం జనరల్గా, ఎందుకంటే వస్తువులు పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు కదా. కాబట్టి ఏమంటాం మనం? పోనివ్వులే, వాడికి తెలియక పగలగొట్టేశాడు, పోనివ్వు అంటాం. సో ఇలా పోనివ్వు లేదా వెళ్ళనివ్వు అని చెప్పాలనుకున్నప్పుడు జానేదో, లెట్ ఇట్ గో. నెక్స్ట్ వెళ్ళనివ్వు లేదా పోనివ్వు లేదా వెళ్ళనివ్వు. దీన్ని ఎలా చెప్తాం? ఇంగ్లీష్లో చెప్తాం, హిందీలో చెప్తాం. చూద్దాం, ఫస్ట్ హిందీ చూద్దాం. జానేదో అంటే వెళ్ళనివ్వు లేదా పోనివ్వు. ఓకే, అతన్ని వెళ్ళనివ్వు, ఉసే జానేదో. ఆమెను వెళ్ళనివ్వు, ఉసే జానేదో. వాళ్ళని వెళ్ళనివ్వు, ఉన్హే జానేదో. నన్ను వెళ్ళనివ్వు, ముఝే జానేదో. ఓకే, సో ఇలా ఎవరినైనా కూడా వెళ్ళనివ్వు అని చెప్పాలనుకున్నప్పుడు ముఝే జానేదో నన్ను వెళ్ళనివ్వు, ఉసే జానేదో అతను వెళ్ళనివ్వు, ఉన్హే జానేదో వాళ్ళని వెళ్ళనివ్వు. ఓకే, రామ్కో జానేదో రాముని వెళ్ళనివ్వు, సీతాకో జానేదో సీతను వెళ్ళనివ్వు. ఇలా మనం చెప్తాం అనమాట. అదే పోనివ్వు అని కూడా చెప్తూ ఉంటాం తెలుగులో. మనం పోనివ్వు అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ కాంటెక్స్ట్ చెప్తాను చూడండి. మన చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో. సో వాళ్ళు ఏదో ఒకటి పగలగొడుతూ ఉంటారు. అక్కడ పిల్లాడు ఏం చేశాడంటే ఆ బాటిల్ పగలగొట్టేశాడు. ఆ అబ్బాయిని అవేమీ గుచ్చుకోకుండా సేఫ్గా మనం బయటికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు పోనివ్వు, వాడికి ఏం కాలేదు చాలు. ఓకే, పోనివ్వు అంట. పోయింది బాటిలే కదా, ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ కావాల్సిన మళ్ళీ కొనుక్కోవచ్చు, బాబుకి ఏం అవ్వలేదు. ఇలా అనుకుంటాం కదా మనం. సో ఇలా చెప్పేటప్పుడు పోనివ్వు, జానేదో అని చెప్పొచ్చు అనమాట. జానేదో అంటే పోనివ్వు. సో దీన్నే ఇంగ్లీష్లో చెప్పాలంటే
లెట్ ఇట్ గో, నో ప్రాబ్లం, లెట్ ఇట్ గో అని చెప్తాం. అలాగే అతన్ని పోనివ్వు, ఆమెను పోనివ్వు, దానిని పోనివ్వు, వాళ్ళని పోనివ్వు, మమ్మల్ని పోనివ్వు, నన్ను పోనివ్వు ఇలా చెప్పాను. లెట్ మీ గో, నన్ను పోనివ్వు. లెట్ హిమ్ గో, అతన్ని పోనివ్వు. లెట్ హెర్ గో, ఆమెను పోనివ్వు. లెట్ దెమ్ గో, వాళ్ళని పోనివ్వు. లెట్ అస్ గో, మమ్మల్ని పోనివ్వు, మమ్మల్ని వెళ్ళనివ్వు అని చెప్పే సందర్భంలో జానేదో అనేది యూజ్ చేస్తాం అనమాట. దీనికే జానేది ఈజీ అంటే వెళ్ళనివ్వండి. ప్లీజ్ లెట్ మీ గో, ప్లీజ్ లెట్ మీ గో, నన్ను వెళ్ళనివ్వు, దయచేసి నన్ను వెళ్ళనివ్వు. చాలా చిన్న చిన్న సెంటెన్సెస్, అంటే మనం చాలా కామన్గా యూజ్ చేసే చిన్న చిన్న సెంటెన్సెస్ ఎదుటి వాళ్ళని నన్ను వెళ్ళనివ్వు, రానివ్వు, నువ్వు వెళ్ళు, రా, తిను, ఈరోజైతే రా, ఈరోజైతే వెళ్ళు, నువ్వు కూడా రా, ఈరోజు కూడా రా, ఈరోజు కూడా వెళ్ళు, ఇలాంటి చాలా చిన్న చిన్న అలాగే కామన్ సెంటెన్సెస్ ఎలా ఇంగ్లీష్లో అలాగే హిందీలో చెప్పాలో నేర్చుకున్నాం కదా. సో ఇలాంటి ఇదే సెంటెన్సెస్ ప్లేస్లో మీరు వేరొక వర్బ్స్ యూజ్ చేస్తూ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడం ప్రాక్టీస్ చేయండి. ఓకే, వెళ్ళు ప్లేస్లో రాయు పెట్టండి. ఓకే, వెళ్ళండి ప్లేస్లో రాయండి. వెళ్ళనివ్వు ప్లేస్లో రాయనివ్వు. ఓకే, ఈరోజైతే వెళ్ళు అనే ప్లేస్లో ఈరోజైతే రాయు. ఓకే, నువ్వు కూడా వెళ్ళు అనే ప్లేస్లో నువ్వు కూడా రాయు. ఇలా మీరు ఆ వర్బ్స్ చేంజ్ చేస్తూ కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మాత్రం చాలా చక్కగా మీరు నేర్చుకోవచ్చు. ఓకే, సో ఇలాంటి ఒక 3000 సెంటెన్సెస్ ఉన్న మన 100 Days హిందీ బుక్ అయితే 80% మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇవి చాలా చిన్న చిన్న సెంటెన్సెస్ ఉంటాయి, ప్లస్ ప్రతిరోజు ఉపయోగించేవి మేము కలెక్ట్ చేయడం జరిగిందనమాట. గ్యాదర్ చేసి దీంట్లో ప్లేస్ చేయడం జరిగింది. అలాగే ఈజీగా ఉండడం కోసం ఏం చేస్తామంటే ప్రతిరోజు కూడా ఒక 30 సెంటెన్సెస్ అనమాట, అంటే 100 Daysకి డివైడ్ చేసాం వీటిని. ఓకే, డే 1 అని చెప్పేసి ఉంటుంది. డే 1లో ఒక 30 సెంటెన్సెస్ ఉంటాయి. ఓకే, ఈ 30 సెంటెన్సెస్ ఆ రోజు మీరు నేర్చుకుని ఉపయోగించడం మొదలు పెట్టారనుకోండి, మళ్ళీ డే 2కి వెళ్ళిపోవచ్చు. మీరు డే 2లో ఒక 30 సెంటెన్సెస్ నేర్చుకుంటారు, డే 3లో 30 సెంటెన్సెస్. అలా దగ్గర మీరు ఒక 100 రోజుల్లో ప్రతిరోజు ఒక 30 సెంటెన్సెస్ నేర్చుకుంటూ ఒక 3000 సెంటెన్సెస్ మీరు నేర్చుకోగలిగారంటే మీరు హిందీ లాంగ్వేజ్ కానివ్వండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానివ్వండి, అంటే అక్కడ హిందీ ఉంటుంది, దాని క్రిందనే ఇంగ్లీష్ ఉంటుంది. ఆ హిందీని తెలుగు వాళ్ళకి చాలామందికి హిందీ చదవడం అక్షరాలు రావు, అంటే ఎప్పుడో 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో చదివి ఉంటారు, మళ్ళీ మర్చిపోయి ఉంటారు కదా. సో అలా ఎవరైనా మర్చిపోయి ఉన్నట్టయితే కనుక వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా మనం ఏంటంటే హిందీని ఎలా పలకాలో ఆ ప్రొనౌన్సియేషన్ తెలుగులో ఇవ్వడం జరిగింది. అలాగే ఇంగ్లీష్ మీడియం పిల్లలకు కూడా హిందీ ఇబ్బంది కాకుండా ఏం చేసామంటే ఆ ప్రొనౌన్సియేషన్ ఇంగ్లీష్లో కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో అలా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కానివ్వండి, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి కానివ్వండి, హిందీ అలాగే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఆ సెంటెన్సెస్ చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి ఆర్డర్ ఇవ్వడానికి పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి, ఈ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. మీరు భారతదేశంలో ఎక్కడున్నా కూడా మేము మీ ఇంటికే బుక్ని పోస్ట్ ద్వారా పంపించగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్.